Praise Lord, స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును గణరక్షకుడునైన మీ అందరికీ వందనాలు. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు స్థానిక పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఖరీదు వందనాలు. ఈరోజు మనమంతా సహజంగా అలసిపోయి ఉండే రోజు. నిన్న కార్యక్రమాలు ఉంటాయి, రాత్రి అంతా ఆన్లైన్ జరిగింది అన్ని చోట్ల. సహజంగా ఈ పగలు కూడా కొన్ని సంఘ సహవాసాల్లో సెలవు ఇచ్చారు. మనం ఈ పగలే కాకుండా మళ్ళీ రాత్రి కూడా మీటింగ్ పెట్టామంటే చాలా గొప్ప సంగతి. ఒక రకంగా అయినను నేను కూడా అలసిపోయి ఉన్నాను. అప్పుడు ప్రార్థించండి. శరీరం సుఖాన్ని కాదు కానీ కొంత రెస్ట్ కోరుతుంది. నేను దానికి అవకాశం ఇవ్వట్లేదు, పెంచట్లేదు. ఎట్లా ఉందో అట్లా ఉంచి. అలా అనుకోవటానికి నేను ఒక్కడనే కాదు కదా, మీ అందరూ అదే పనిలో ఉన్నారు. మనమందరం కలిసి ఏకంగా ప్రభువును స్తుతించే అవకాశం ప్రభు ఇచ్చినందుకు ప్రభువు స్తోత్రం. ఒక మహత్తరమైన ఆకలి, దేవుని సన్నిధి ఈ దినాల్లో మన దేశంలో ప్రభు అనుగ్రహించాడు. నేను చూడలేదు కానీ దేశాలు విపరీతంగా, కొన్ని దేశాలు నేను చూశాను. అక్కడ ఇంత ఆకలి నేను చూడలేదు. ప్రజలు ఈ చలిలో కూడా ఎక్కడ చూసినా తండోపతండాలుగా వాక్యం అంటే, సభ అంటే, మీటింగ్ అంటే పరిగెత్తుకుని వస్తున్నారు. ఇది రూపాయి. ఈ చలిలో బళ్ళు వేసుకుని, ఆటోలు వేసుకుని, మన కార్లు లేవు కదా ఎక్కువ, నడిచి ఇంత దూరానికి ప్రజలు రావడం అంటే ఎంతో ప్రజలు ఆకలితో ఉంటే తప్ప రాలేరు. అయితే ఏంటంటే మనం వచ్చిన ప్రజలను ప్రభు కొరకు నడిపించే విషయంలో, ప్రభు కొరకు వారిని పట్టుకునే విషయంలో, వారికి గురిని బోధించే విషయంలో అనుకున్నంత సక్సెస్ అవ్వట్లేదేమో అని నా ఉద్దేశం. నేను మంచి విషయాలు చెప్తాను, మీరు వెంటనే అర్థమవుతుంది. మిమ్మల్ని నవ్వించి కవించే పనిలో ఎక్కువ ఉండలేదు నేను, కానీ బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను ఒక హ్యాండ్ కట్ చెప్పుంటేవరా, మై నోస్ ఇస్ రన్నింగ్. ఎవరున్నారు? మా పిల్లలు ఎక్కడ ఉన్నారా? సరే, మనం ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఆరాధన చేశాం కదా ఎంతసేపు, ఎంతసేపు ఆరాధన చేశాం కదా, మెల్లగా ప్రార్థన చేసుకుంటూ కూర్చొని ప్రార్థన చేసుకొని స్తోత్రం 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 అని అందులో ఉండాలి మనం. అప్పుడు దాకా కోళ్ళగుట్లో కోడిని కమ్మేసినట్టుగా కమ్మేసి ఆ డోర్ తీయటంలోనే
ఆ గేట్ తీయటంలోనే ఒళ్ళన్నీ బయటపడిపోయినట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం అనుకో, అప్పుడు దాకా మనం హృదయంతో ఆరాధన చేసినట్లు అనిపిస్తుందా అండి? అనిపించదు. మనం అదే ట్రెండ్లో ఉండాలి. అప్పుడు దాకా ప్రార్థన చేసి ఆరాధన చేసిన మనం తర్వాత కూడా ప్రభువానికి స్తుతి, నాతో మాట్లాడినందుకు వందనాలు, ఇంకా మాట్లాడండి అయ్యా, ఇంకా కృప చూపండి అయ్యా, ఇంకా కనికరించండి అయ్యా అని. మిమ్మల్ని ఏం అంటలేదు, కానీ ఓవరాల్గా మినిస్ట్రీ అంతా ఇప్పుడు మన ఆంధ్రాలో ఇట్లా నడుస్తుంది. ఎట్లా నడుస్తుందంటే విపరీతమైన మీటింగ్లు అయితే జరుగుతున్నాయి, కానీ దాంట్లో నుండి మనం ఏమి పిండలేక పగలల్లా గేదెని మేపుకొచ్చిన తర్వాత ఎంతో కష్టపడ్డ తర్వాత పిండడానికి వచ్చేసరికి ఉరకలే ఉన్నాయనుకో, 1 లీటర్ ఇస్తుంది అనుకో, మన ప్రయాస వ్యర్థమైనట్లుగా. అందుచేత మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మీ అందరు ఇక్కడికి వచ్చారు కదా, వర్తమానం నాదనే కాదు, ఎవరు వర్తమానం అందించినా, ఎవరు ఆరాధన చేసినా ఒక నిర్ణయానికి రావాలి. నేను ఆన్లైన్లో ఉన్నాను. పొద్దున సహోదరి, పొద్దున అదే రాత్రి ఆన్లైన్లో ఒక సహోదరి నాతో మాట్లాడారు. పాస్టర్ గారు, మేము నార్త్ ఇండియాలో ఉన్నాం కదా, వాడబడాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేనన్నమ్మా, మీరు ఎప్పుడూ నార్త్ ఇండియా వెళ్ళారు, ఇంకా ప్రార్థన చేయడం ఏంటి? నాకు అప్పుడే తెచ్చిపెట్టారు భోజనం. భోజనం అంటే ఇది అల్పాహారం మా బిడ్డ. ఇప్పుడు నాకు భోజనం పెట్టారు, ఏం చేయాలి? నేను తినాలి. తెల్లవారు ప్రార్థన చేస్తే కూర్చుంటా, అది ఏ కుక్క వచ్చి తింటది. ప్రార్థన చేయడం తప్పు అంటలేదు నేను, ప్రార్థన జ్ఞానయుక్తంగా ఉండాలి. మనం చేయవలసిన పనికి ప్రత్యామ్నాయం ప్రార్థన కాకూడదు. పని చేసేటప్పుడు పని చేద్దాం, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేద్దాం. వర్తమానం మిమ్మల్ని ఏం చేయాలి అనే విషయాలు కొన్ని చెప్పి నేను వాక్యం చెప్తాలే. తొందరగా ఏం పెట్టినా భోజనాలు ఉన్నాయని నాకు తెలుసు. అయినా కనీసం ఇంత పిలిచారు కాబట్టి 1 గంట టైం అన్న ఇవ్వకుండా ఉండరుగా, కాబట్టి చెప్తా వాక్యం. ముందు వినండి. వర్తమానం ఏం చేయాలి? గొర్రెల కాపర్ల దగ్గరకు దేవదూత వర్తమానం తెచ్చాడు. వర్తమానం అయ్యే సమయానికి గొర్రెల కాపర్లు అనుకున్నారు, జరిగిన ఈ సంగతులు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొని ప్రభువును చుట్టకు వెళ్ళారు. ప్రభువును చూశారు. వర్తమానం జనులను నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? ప్రభు దగ్గరకు నడిపించాలి. వర్తమానం ప్రభువును చూపేదిగా ఉండాలి, లేకపోతే మనం ఫెయిల్ అయ్యి. వర్తమానం దేవుని వాక్యం మనలో కన్విక్షన్ తేవాలి. వర్తమానం అయ్యే సమయానికల్లా మీరు ఒక నిర్ణయానికి రావాలి. ఈ దినాల్లో నాకు కనబడే ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, వర్తమానం అయ్యే సమయానికి చాలా మంది సేవకులకే ప్యాస్ వస్తుంది. మాకు ఒకడు ఉన్నాడు, వాడు వద్దంటే వస్తాడు, కూర్చొని వచ్చేది ప్రార్థన చేసుకుందాం, కాసేపు ప్రార్థన చేద్దాం అంటంలోనే పాస్కి వెళ్ళిపోతాడు. వాడు కాకుండా మనం ఇంకా నలుగురిని పేస్ కట్టాడు. అంటే వర్తమానం వాడికి ప్యాస్ వచ్చేటట్టు చేసింది. రాత్రి ఒక ఆయనకి బంద్ అయిందంట. నేను అన్నం కొంచెం సన్నిధి తెచ్చి కాళ్ళ మీద పోయమని చెప్పా. మా ప్రసంగం అట్లా అనిపిస్తుందా? సేవకులు ప్రాణాలు తెగించి, రక్తాలు చెందించి, ధనాన్ని ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి ఒక మీటింగ్ ద్వారా ప్రభు ఏదైనా చేస్తాడని ఎంతో ఆశపడి, కొంతమంది సేవకులు అయితే 30 రోజులు ఉపవాసం ఉండి
ఒక వర్తమానం అందించి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంత చేస్తే వర్తమానం అయ్యే సమయానికి నువ్వు నీకేక పక్కపక్కలాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావు బయటకంటే ఇంకా దాంట్లో అర్థం ఉంది పాస్టర్ గారు, ఇంకా దాంట్లో అర్థం ఉంది మేము చెప్పి కన్విక్షన్. ప్రభువా ఇదిగో ఈ విషయంలో నేను నీ వాక్కు చేత నేనే తాకబడ్డాను, నన్ను క్షమించు. నీ వాక్యం నన్నే తాకింది, నన్ను క్షమించు, ఆదరించయ్యా. దేవుని వాక్యం చేత తాకబడిన బిడ్డలు, దేవుని వాక్యం చేత పట్టబడిన బిడ్డలు, దేవుని వాక్యం చేత ప్రయోజనకరంగా మలచబడిన బిడ్డలు ఉండాలి, చూడాలనేది మన ప్రార్థన. ఈ ఒక్క నాదేదో అని కాదు, ఎవరు బోధించిన ప్రభు వర్తమానం అయ్యే లోపుగా మీరేదైనా చేయండి అయ్యా అని దైవజనులుగా మేము కూడా ప్రభు వైపు చూస్తూ మీరేదైనా చేస్తారనే మేము ఇక్కడికి వచ్చాం. ప్రభువా ఏం చేస్తాడు ప్రభు? అమ్మా రాత్రి వర్తమానం విన్న తర్వాత నేను సేవకు వెళ్ళాలని అనిపిస్తుందమ్మా, నేను ఇక్కడే చాలా దగ్గరలో ఇక్కడెక్కడ కాలనీలో మాట్లాడాను, గన్నవరం లాజర్ గారి చర్చిలో. ఒక సాక్ష్యం ఏంటంటే ఆ రోజు ఆ యవనస్తులతో మాట్లాడినప్పుడు ఒక్కరోడు నేను సేవకు వెళ్తానని ఒక నిర్ణయానికి వచ్చాడు. సేవకు పంపించారు. మొన్న నేను వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పారు. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. మనకు అది కావాలి, మనం ఆ వెన్నను తీయాలి. ఎక్కడో దివిసీమలో మొక్కిదేవి మండలం ప్రజాపురం వాక్యం చెప్పారు. ఆ రాత్రి ఎస్ఐ గారు కూడా వచ్చారు. పాప మా చర్చి నుంచి వెళ్ళాడంటే ఆయన ఎక్కడ ఆయన కింద కూర్చున్నాడు. పాస్టర్ గారు బ్రతుకున్నాడు, ఎస్ఐ గారు పైన కూర్చున్నాడు. ఆయన కింద కూర్చోండి. వాక్యం బాగా విన్నారు ప్రజలు. ఆ తెల్లారి ఆ తర్వాత సమయం గడిచినాక ఆయన ఫోన్ చేసి చెప్పారు, పాస్టర్ గారు రాత్రి వర్తమానం అందించారు. ఆ తర్వాత కార్యం చేశాడు. ఒక కుర్రాడు కూరగాయలు అమ్ముతాడు. ప్రతి వారం జాగ్రత్తగా బిజినెస్ చేసి కూరగాయలు అమ్ముకొని 300 రూపాయలు కానుక తెచ్చి ప్రతి వారం నమ్మకంగా ఇస్తాడు. రాత్రి వర్తమానం విన్న తర్వాత అయ్యా పరిచర్య కొరకు నేను చాలా క్లియర్ చేసి చెప్పా, ఏదో మా పొట్ట కోసం కాదు, ప్రభు పని ఇంకా జరగాలని, ఇంకా ఎక్కువ మీటింగ్లు జరగాలని, ఇంకా సేవకుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని పరిచర్యలో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. చాలా క్లియర్గా విషయాలు బోధించాను. నీ వర్తమానం విన్నాక 300 ఇచ్చే వ్యక్తి ప్రతి వారం 500 ఇస్తానని మొదటి కానుక ఇచ్చి చెప్పి వెళ్ళాడండి అని ఫోన్ చేశాడు. ఇక్కడ 500 మ్యాటర్ కాదు, ప్రభు పని మ్యాటర్, తీర్మానం మ్యాటర్. ఒక తీర్మానం లేకుండా జీవితం అంతా నువ్వు వచ్చేది పోయేది ఏం సుఖం? ఎవరికి సుఖం? ఒక మారు మనసు, ఒక పశ్చాత్తాపం, ఒక బాప్తిస్మం, నేను ప్రజలకు సువార్త చెప్తాననే ఒక మంట, నా బిడ్డలను ప్రభువుకి ఇస్తాననేటటువంటి ఒక తీర్మానం ఏమీ లేకుండా మనం గుడ్డివాడెవడు నా సేవకుడే కదా అన్నాడు ఒక చోట. మేమేమో పెద్ద పెద్ద ప్రసంగాలు గంటల తరబడి, కొంతమంది పాస్టర్ గారులు అయ్యారు వారం రోజులకు అదే ప్రసంగం ప్రిపేర్ అవడమే తప్పని నేను చెప్పట్లా. కానీ మనం ఇంత కష్టపడి ప్రిపేర్ అయితే దాంట్లో రిజల్ట్ లేకపోతే ఏం సుఖం? ఏది గుజ్జేది? ఏమా మా అమ్మ చిన్నప్పుడు మీకు ఉన్నాయి మరి తాడి చెట్లు లేవు, ఆ తాటికాయల కాలంలో ఆ మినుములు జల్లిడి ఉండేది కదా, రౌండ్గా మినుములు జల్లిడి పడేసి చిన్నడా తాటి కాసిన తీరా అని పెట్టి ఇక దాన్ని మనం వృద్ధి క్రింద కొంచెం పడుతుంది తాటి పప్పులు వేయడానికి. గుజ్జు ఏమండి, కొన్నిట్లో గుజ్జు ఉండదు,
ఎంతసేపు రుద్దినా రుద్ది ఫీజు రావడమే తప్ప గుజ్జు లేదు. మన తెలుగు సంఘాల్లో గుజ్జేది చెప్పండి. ఫేస్బుక్లో ఉన్నోళ్ళు చెప్పండి. 2 లక్షల మంది సేవకులు పైగా ఉన్నారనుకుంటున్నాను నేను మన దేశం, మన రాష్ట్రంలో సుమారుగా ఉన్నారని నా ఉద్దేశం. మగలోనే 15 మంది ఉన్నారు. ఎంతమంది లాగుతున్నాం కదా గుజ్జేది. మీరు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, గుజ్జు రావాలి. ఎంతమంది? లోపల 100 మంది, బయట 200 మంది ఉన్నారు. ఎంతమంది భోజనాలు అయ్యారు? 200 పైగానా? 300 అంట. 300 మంది ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం 30 మంది అన్న స్పందన, ప్రభు కొరకు నేను నిలబడతాను, ప్రభు కొరకు నేను చేస్తాను, ప్రభు కొరకు నేను పాడతాను, ప్రభు కొరకు నేను రాస్తాను, ప్రభు కొరకు నేను ఇస్తాను, ప్రభు కొరకు నేను పరిగెత్తుతాను అనే ఒక నిర్ణయానికి మనం వారిని తీసుకొని రాలేకపోతే మన ప్రార్థన వ్యర్థం. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పనా, అసలు తెగ ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆవిడ నాకు తెలుసు 40 రోజులు ఉపవాసం ఉంది. దేనికమ్మా అన్న, అదే నాయ్య గారు చివరిలో కదా ప్రార్థన చేసుకుంటే మంచిదన్నాడు. గురేది? సుమియోను ఉన్నాడు బైబిల్లో, ఆయనకు ఒక గురి ఉంది. ఏంటది? అభిషక్తులు చూడకుండా నేను చావను, చచ్చిపోవాలని ఉంది. ఏసై తెచ్చుకుని అన్నాడు, నేను చూశాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఒక పక్కన వెళ్ళిపోవాలని ఉంది, కానీ గురి మాత్రం పోవాలి. గురేది? గురి లేని నన్ను అని రాశారు రాజబాబు గారు. గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురి లేని వాళ్ళందరూ ఉరేస్తున్నాడు సైతం గారు. ఈ ఉరేసుకునే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? గురి లేని వాళ్ళే. వాళ్ళకి గురి లేదు, వాళ్ళకి ఏం గురి లేదు. జీవితంలో ఎందుకు పుడుతున్నారో, ఎందుకు పెరుగుతున్నారో, ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి ఏమి. మనం అట్లా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం లోకాసు వార్త. హల్లెలూయా. లోకాసు వార్త 7వ అధ్యాయం. Luke chapter 7. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాడు. బాగుందా? ఏమా బాగుందా? ఎట్లాగంట? అన్ని వినిపించాలంటే తెల్లారదేమయ్య గారు, మన రాజేష్ పాస్టర్ గారే మధ్యలో వేసిపోతారు. మాటలన్నీ వింటారా? హల్లెలూయా. ఎన్ని చెప్పండి? ప్రభు ఏమేమి చెప్పాలనుకున్నాడో అన్నీ వినిపింపజేశాడు. కంప్లీషన్ షుడ్ బి దేర్. వర్తమానం కంప్లీట్ అవ్వాలి. నీవు చెప్పాలనుకున్నది కంప్లీట్ చేయాలి. సువార్త కంప్లీట్ చేయాలి. జీవితాన్ని కంప్లీట్ చేయాలి. సాక్ష్యాన్ని ఏదో ఒక ఇప్పుడు కాక రేపు కంప్లీట్ చేయాలి. సర్కిల్. నాకు ఏదో ఒక యాప్ పెట్టారు ఈ ఫోన్లో. అదేంటంటే నేను ఇంత దూరం నడిస్తే రింగ్ కంప్లీట్ చేస్తాను, ఎంత నడిస్తే ఎంత చూపిస్తుంది. ఓ గోవాది, యూ డిడ్ నాట్ కంప్లీట్, యూ డిడ్ నాట్ కంప్లీట్, నువ్వు కంప్లీట్ చేయలేదు, ఎక్కడ కంప్లీట్ చేయగలుగుతున్నారు? రాత్రి నడిచాం అక్కడ చర్చ్ కాడ నుంచి ఈ చర్చ్ కాడ. యేసయ్య అంట తన మాటలు చెప్పాల్సినవన్నీ, ప్రభువా నువ్వేమి చెప్పాలనుకున్నావో మా సభల్లో సంపూర్తిగా చెప్పండి అయ్యా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు నాతో ఏం మాట్లాడాలనుకున్నారో కంప్లీట్ గా మాట్లాడండి అయ్యా, మీరు ముగించేటంత వరకు నేను వింటాను ప్రభువా అనే బిడ్డలు కావాలి. మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను.
నాకు లోపల మనసులో గుర్రు ఉంది, రే బాపూజీ ఎందుకురా నా ప్రాణం తీస్తున్నావు, రాత్రి అంతా నిద్రలేదా, పగల 2-3 ఆరాధనలు చేసుకున్నావా, ఇప్పుడేమో జ్వరం వచ్చేసినట్లుందా, ఓపిక ఎక్కడుందా నాయన, మళ్ళీ ఇంకొకటి బుక్ చేసి పెట్టావు అనాలని ఉంది. కానీ రెండవ ప్రక్కనేమో భారతదేశంలో ప్రజలు నశించిపోతున్నారు కదా, నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, రోజుకు 26,000 నుండి 29,000 మంది చనిపోతున్నారు. 26 to 29,000 పీపుల్. వింటున్నారా? 26,000 మంది. సంవత్సరానికి 95 లక్షల మంది చనిపోతున్నారు సార్. నియర్లీ 1 crore. 9.5 మిలియన్ అంటాడు మీరు చూస్తే నెట్లో. అంటే 95 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. మళ్ళా ఇదే రోజుకి 95 లక్షల మంది ప్రాణాన్ని కోల్పోతారు. నువ్వేం చేస్తావు? ఏంటో మన వాళ్ళు అట్లట్లా ఒక తాడు కొనుక్కున్నావు, ఒక పేట. పక్కింటి అమ్మాయేమో ఈ మధ్య 3-4 పేటలు కూడా వెళ్తున్నారు. కనీసం 2 పేటలు తాడన్నా ఉండాలి. ఈ పనిలో పడ్డారు సేవకులు కూడా. ఏమా మన గురి ఏది? ఒక మీటింగ్ అయింది, అక్కడ ముగించాడు యేసయ్య. ఎక్కడికి వెళ్ళాడంట? కపెర్నహూములోకి. ఒక మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ మీరు బయలుదేరాలి. మీటింగ్ అయిపోయింది కదా, 1వ తారీఖు అయిపోయింది కదా, 30 రోజులు కష్టపడలేదో, కష్టపడ్డాం, ఇక కూర్చుందాం అనుకోవడానికి సేవకులకు లేదు. కూర్చోవడానికి ప్రభు మనలను పిలవలేదు. నశించిపోతున్న ఆత్మల కొరకై మనం పరుగులెత్తడానికి పిలువబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. కపెర్నహూములోనికి వచ్చెను. అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. చెప్పండి అందరూ, చెప్పండి అమ్మా. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. చెప్పండి, 100 మంది మీద అధికారి. ఇందాక పాస్టర్ గారి పిల్లలు ఎవరైనా అడిగా, నేను, మా తమ్ముడు, ఇంకొక చెల్లి ఉంది, అందరి పెద్దమ్మాయి. ఎక్కడ ఉందరా అన్న, వెళ్ళి తీసుకొచ్చింది. స్తోత్రం. ఏమవ్వాలి అనుకుంటున్నావు అన్న, ఒక్కొక్కరిని అడిగా ఏం చదవాలను. కలెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఒక పిల్ల, చిన్నపిల్ల. పాస్టర్ గారు ఎక్కడో ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చి కలెక్టర్ని అయ్యి యేసయ్య సేవ చేయాలని అనుకుంటున్నానని మళ్ళీ చెప్పింది. మొత్తానికి నేను ఆలోచనలో పడ్డాడని గమనించాను. కలెక్టర్ అవుతావా అనలేదు, కానీ అన్నట్టుగా ముఖం పెట్టానే. ఇంకొక అమ్మాయి పాపను అడిగి, పెద్దమ్మని, ఏం అవ్వాలని కోరుకుంటున్నావురా? డాక్టర్ని అవ్వాలని కోరుకుంటున్నా. చిన్నోడిని అడిగా, ఏం అవ్వాలని కోరుకుంటున్నావు నాన్న? ఏం చదువుతావు? పాస్టర్ని అవుతా అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. హృదయంలో ఉన్న వాంఛను ప్రభువు నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం కూడా, నా ప్రార్థన కూడా ఏంటంటే, మా తమ్ముడు గారు అమ్మాయి కూడా బాగా చదువుతుంది, హ్యాపీ అని, బాగా బాగా 100కు మార్కు తక్కువ వస్తే ఇంటికి వచ్చి ఏడ్చేస్తుందంట, గోల పెడతాడ, ఎందుకు తగ్గాలి మమ్మీ అని. నన్ను అంటావేంటి నీకంటే? చూసారా, మన బిడ్డలు కూడా నన్ను పిలిచారుగా వినాల్సిందే. నేనేం చెప్పిన వాక్యంలో మన పిల్లలు కూడా శతాధిపతులు అవ్వాలి. 100 మంది మీద అధికారులు ఇక్కడ కూర్చోవాలి. అయ్యా, ఈ పిల్లడు పలానా ఆఫీసర్ అండి, మా ఆఫీసులో 100 మంది పనిచేస్తారు, వారందరి మీద ఇదిగో అడిషనల్ డైరెక్టర్ అండి అని చెప్పాలి. ఇవాళ అన్నగారు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఆయన ప్రభువుని నమ్మిన వ్యక్తి, ఆయన డీడీ అయ్యారు, డిప్యూటీ డైరెక్టర్. డిప్యూటీ డైరెక్టర్ అవ్వాలి. మన బిడ్డలు మంచి పొజిషన్స్ లో ఉండాలి. అది మీరు ఇక్కడ కోరుకోవాలి. అది మీరు ఇక్కడ దేవుని సన్నిధిలో ఒప్పందం. దేవునితో శతాధిపతి కూడా ఉన్నాడు. అతని కంట ప్రియమైన శిష్యుడు అనలేదయ్యారు.
దాసుడు. దాసుడు అంటే పనివాడు, ఇంట్లో పని చేసేవాడు. ఎందుకోనంట ఇంట్లో పని చేసేవాడంటే శతాధిపతికి బాగా ప్రేమ. గొప్ప సంగతే కదా. అమెరికాలో నాకు నచ్చిన చాలా ఉన్నాయి. వాటిలో ఒక పాయింట్ ఏంటంటే ఈ మెక్సికన్స్ వాళ్ళంతా అమెరికన్లో పని చేస్తారు, మంచి బెడ్లాళ్ళు. వాళ్ళు దులపడానికి వస్తారు, అదంతా దులిపి కింద సోఫాలు అయింది శుభ్రంగా దులిపి. డూ యూ నీడ్ కాఫీ అన్నారు మన ఇంట్లో వాళ్ళు. ఎస్, కాఫీ తాగుతారంటే అవును అంటారు. సరే, ఇప్పుడు కాఫీ తాగమంటే సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కాఫీ తాగుతారు. మనకు కుదురుతుంది అయితే మన దేశంలో. అసలు పని చేసేవాడిని ఏమంటారు, నువ్వు కూర్చున్నావు ఏంటంట అండి. కుక్క వస్తే ముద్దు పెడతారు, జూలీ అవునా? అదే పని చేసేవాడిని మాత్రం దూరంగా పెడతారు. పని చేయనుండి దొర అంటారు మన దేశంలో. కొంచెం విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. శతాధిపతి కంట దాసుడంటే ఎంతో ఇష్టం అంట. నేను అనుకోవడం వాడు నమ్మకమైన వాడు అయి ఉంటాడు. సంఘ బిడ్డలు, చిన్న బిడ్డలు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పనుల్లో, మీ జాబ్స్ లో నమ్మకంగా ఉంటే మీ మీద ఉన్నటువంటి పెద్దలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మీరు ప్రేమించబడాలంటే నమ్మకంగా ఉండాలి. స్తోత్రం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నాడు. ఇతడు నేను అనుకోవడం చాలా నమ్మకస్తుడై ఉంటాడు. లేకపోతే బాగోపోతే చూపించుకోవాలని తోలేస్తాడుగా, అలా తోలేదా ఇతడే చూపిస్తున్నాడు. మరి ఎక్కడెక్కడ చూపించాడో మనకు తెలీదు. పరిస్థితి ఏమీ చక్కబడలేదు, బాగుపడలేదు. చాలా సిద్ధమై ఉందామా అట్లా. దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమయ్యను. అదిగో చావ సిద్ధమైపోయాడు. మరి దేనికి సిద్ధమయ్యావో నాకు తెలియట్లేదు. పరిచర్య కొరకు సిద్ధమయ్యావా? కొంతమంది అంటున్నారు, అయ్యగారు పెద్దయ్య గారు ఇందాక పాటలు పాడాడు, జయరాజు అన్న గారు ఎత్తాడు. జయరాజు గారు అప్పట్లో వేసేవాడు కదా సాంఖ్యిక. నాకు ఇక మరణమే ఇస్తారండేమో, దానికి కూడా డైలాగ్ కింద. ఇది కూడా అంతే. ఇక లేదు, ఆశలు లేవు. ఇక ఒక నిర్ణయానికి వచ్చేసినట్టున్నాడు, నా పని అయిపోయిందని. అప్పుడంట శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆమేన్. అందరూ నేను చెప్పింది చెప్పండి. శతాధిపతి యేసును గూర్చి విని. ఎవరు? శతాధిపతి. 100 మంది మీద అధికారి గారి పాస్టర్ గారు మొత్తానికి ఆయన గారికి ఎవరో ప్రభువు గురించి చెప్పారు. ఎంఆర్ఓ గారికి ప్రభువు గురించి మనం చెప్పాలి. ఆర్డీఓ గారికి ప్రభువు గురించి మనం చెప్పాలి. ఎమ్మెల్యే గారు వస్తే చెప్పండి అమ్మా, ప్రభువు గురించి చెప్పకుండా షెడ్యూల్ ఉట్టిపోయిన కట్టుపరిగెత్తి ఏంటిది? ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళు మంచి బిడ్డలు చక్కగా కూర్చుంటారు. మనమే చెప్పడం లేదు, వాళ్ళు చెప్పనివ్వట్లేదు. కూర్చోబెట్టి యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్యలో రక్షణ ఉంది. ఈ లోకం అశాశ్వతం. మీ పదవి 5 ఏండ్లు. మళ్ళా అవకాశం ఏదన్నా కుదిరితే మళ్ళా 5 ఏండ్లు. ఆ తర్వాత అయినా పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఏదో ఒక దినాన్ని మనం అంతా వెళ్ళిపోక తప్పదు. అక్కడ ఉంది నరకం, ఇటు ప్రక్కన ఉంది పరలోకం. నరకము నుండి తప్పించబడాలంటే నీ పాపం పోవాలి. నీ పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఎవడునూ లేడు. ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు. నువ్వు రక్షించబడతావని, నువ్వు తప్పించబడతావని యేసయ్య పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఏడు కేక్ కట్ చేసి జారుకుందాం అనుకుంటున్నావు? కేక్ తర్వాత కట్ చేయదు. కానీ ముందు అసలు యేసయ్యను అంగీకరిస్తావా లేదా?
నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా అని అంత గుచ్చినట్టుగా కాకపోయినా చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. మీరు అనుకోవచ్చు చెప్పినంత మాత్రాన వచ్చేస్తారండి అని. ఇదిగో వినగానే రాలా, విన్నాడు. ఇక్కడ దాసునికి రోగం వచ్చింది కాబట్టి వచ్చాడు, అంతేనా మాస్టర్? వినగానే ఓ అయిపోవు అండి. వినాలి, ముందు వినేటట్లుగా చెయ్యాలి, వినిపించాలి. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు అన్నాడు. ఏంటి బాబు అన్నా, ఈ మైక్ చూడండి మా పాస్టర్ గారు ఎంత పెట్టాడు సౌండ్, ఎంత అవసరమా అన్నాడు. అంటే అతనేమనుకున్నాడంటే అక్కర్లేదు అంటాను అనుకున్నాడు. నేను ఇంకొంచెం ఎక్కువ అవసరం అన్నా. ఏది మీకంటే వెటకారంగా మాట్లాడుతుంటున్నారు అన్నాడు. వెటకారం కాదన్నా, ఇది వెటకారం కాదు, ఇది మామూలు కారం కాదు. ఇది గుంటూరు మిరపకాయల కారం కంటే ఇంకా ఘాటుగా ఉంటదంట. మిరపకాయల ఏ తొక్క అంటారు దాన్ని గారు చెప్పండి, మాడపిల్లలు. మిరపకాయలు తొక్కిన దాన్ని ఏమంటారా? ఏదో పచ్చడి అంటారు కదా, పండు మిర్చి పచ్చడా. పండు మిర్చి పచ్చడి కంట్లో పెట్టుకుంటే కేజీలు కేజీలు ఎలా ఉంటుందో దానికన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ ఉంటుందంట నరక పరిస్థితి. అందుకే భక్తులు పాడారు, నరకము నోర్వాగలవా నరకమందుండగలవా ప్రియ సోదరుడా, నిత్య నరకాగ్ని బాధలను తనుమా. నరకం మార్చుకుంటావా? వినేటట్లు చేయాలి. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంటో పిల్లలు ముసిముసిలో నమ్ముకుంటున్నారు వాక్యం చెప్తుంటే. మీరందరూ ప్రభువుల గురించి చెప్పాలి. హై స్కూల్లో కూడా మీ ఫ్రెండ్స్తో దేవుని ప్రేమను చెప్పాలి. మీరిద్దరు ఆడుకుంటున్నారు, ఆడుతూ దేవుని ప్రేమను చెప్పాలి. యేసు ప్రభువు నమ్ముకోక ప్రభువు నీకు స్వస్థపరుస్తాడు, ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు, ప్రభువు నీ పాపమును క్షమించగలడు. ఎందుకనంటే నీ పాపముల కొరకు ప్రాణం పెట్టింది యేసయ్యే అని చెప్పండి. విత్తనం వేయండి, తెల్లారిపాటి మొలవక పోవచ్చు, కానీ ఏదో ఒక దినాన పరిశుద్ధాత్ముడు వర్షం కురిపిస్తాడు, నల్లగా మొలుస్తుందంతే. హల్లెలూయా. ఏ తల్లి చెప్పిందో సువార్త ఎవరికి చెప్పండి, ఆయన మీ వందనాలు పెట్టారు. శతాధిపతికి అండి, ముసలోళ్ళు మనం తక్కువ వచ్చిన ఈ మాకండి. ఉప్పు చేప అమ్మడానికి వెళ్ళి కాసగ్రామంలో చెప్పండి సువార్త చెప్పిందంట ఓ ముసలమ్మ. ఏం జరిగింది తెలుసా? అక్కడ ఒక ఆయన ఉన్నారు, పురుషోత్తం గారు. మీ ఊరి పేరు పురుషోత్తం పట్టణంలో ఉన్నాను, ఆయన పేరు కూడా పురుషోత్తం రెడ్డి గారు. అక్కడ లోకల్ గానేమో చిన్నపిచ్చి రెడ్డి అని పిలుస్తారు, పిచ్చిరెడ్డి గారు అంటారు. ఆయన మరి అన్ని జనుల్లో నుంచి రక్షించబడటం కష్టంగా ఆయన విన్నాడు. ఆయనకి ఇవన్నీ పెద్ద పెద్ద గాయాలు పడిపోయినాయట, సెగ్గడ్డలాగా వచ్చి సెగ్గడ్డలు వచ్చి నోటొకటి అమ్మా అమ్మా అంటా ఉండేవాడండి. ఆ వేదనకు తట్టుకోలేకపోయేవాడండి. ఉప్పు చేప అమ్మే ముసలమ్మ సువార్త విని ఆయన ప్రభువును నమ్ముకున్నందు చేత, మందిరానికి వెళ్ళినందు చేత ప్రభు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమె పిల్లలందరూ రక్షించబడ్డారు, భార్య రక్షించబడి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కుమారుడు ఇప్పుడు స్వచ్ఛంగా ఉన్నారు, మంచి పరిచర్య కూడా చేస్తున్నారు, అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నారు. మొగలో పరిచర్య జరుగుతుందంటే మాకు అనేక మంది సేవకులు హెల్ప్ చేస్తారు. వారిలో కరుణాకర్ గారు కూడా మెయిన్గా ఒకరు, ప్రధానంగా. సరే, మీ చిన్న సాక్ష్యం ఏం చేస్తుందో మీకు తెలియదు, అందుకే సాక్ష్యం మీరు పలకాలి. అవసరం అనుకుని ఉంటుందా నా సాక్ష్యం ఎంత గొప్ప కార్యాలు చేస్తుందని? తూచా తప్పకుండా దశమానం పంపిస్తాం. 1వ తారీఖు పొద్దుటే 20,000 టకామని నా దాంట్లో వాడేస్తాం.
పరిచర్యకు ఎట్లా వస్తాయి? మీరు సువార్త చెప్తే వస్తాయి. ఉప్పు చేప ముసలమ్మ చెప్పింది, కుటుంబమే ప్రభువులోకి వచ్చింది. కొన్ని వందల మందికి అయినప్పుడు దేవుని మాటలు అందిస్తున్నాడు. మన వాళ్ళ క్రిస్మస్ జరిగింది, కొన్ని వందల మంది వచ్చారు, 1000 మందికి పైగా వచ్చారు. చిన్న విత్తనం, ఒక విత్తనం ఎంత ఉంటుందో చెప్పండి? చిన్నగా ఉంటుంది. అది మొలిస్తే అంత చెట్టు అవుతుందిగా. ఎన్ని కాయలు కాస్తుంది? ఎన్నో కాయలు. ఒక సంవత్సరం కాసి సరిపెట్టుకుంటుందా? మళ్ళా కాస్తుంది. విత్తనాలు పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనాలు శతాధిపతి యేసును గురించి విని, అయ్యా అయ్యా ఆయన వచ్చి నా దాసుని స్వస్థపరచాలని కొంచెం వేడుకుంటారా? ఏం చేయాలంట? వేడుకుందామా అని రాశారు. అసలు వేడుకోవాల్సింది ఎవరు? మనం. వేడుకొనుట పాస్టర్ గారు కూడా బాగా వింటే మంచిది. మనం ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. అయ్యా అయ్యా అయ్యా, దేశానికి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా, గ్రామానికి కృపనివ్వండి అయ్యా, ప్రజలను రక్షించండి అయ్యా, బిడ్డలను స్వస్థపరచండి అయ్యా, వ్యాధి నుండి తప్పించండి అయ్యా, నీ పాదములు పట్టుకుంటున్నానయ్యా అని వేడుకోవాలి. ఏమా విన్నారా? నిద్రపోతున్నారు. మొన్న మధ్య ఒక పాస్టర్ గారు ఉన్నారు, ప్రభువా చై కార్యం నువ్వు చేయాల్సిందే. అది వేడుకుంటాం అవుతా? చెప్పండమ్మా. అట్లా కంటే కూడా అయ్యా నువ్వా మేలు చేయండి నాయన, నీ పాదములు పట్టుకుంటున్నానయ్యా, సహాయం చేయండి. ఎంత బాగుంటుంది చెప్పండి. పెద్దలు ఉన్నారా? వేడుకొనుటకు పెద్దలను పంపాడట. దగ్గర ఉన్నారా? పెద్దలని పేరు పెట్టకపోయినా ఒక ఐడియా ఉందా మీకు? ఫలానోళ్ళని. ఈ పెద్దలు చేయాల్సిన పని ఇది. ఏది? ఎవడికి బాగోలేదో వాడిని చూసుకోవడం, యేసయ్యను బతిమలాడుకుని వాడిని స్వస్థపరచమని మనం చేయడం. మీరంతా మంచి పెద్దలని నేను అనుకుంటున్నాను. కొన్ని సంఘాల్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళంట కానుకలు లెక్క పెడతారంట. రాజబాబు గారు అన్నాడు, నీకేం పని రా కానుకలు కాను. నేనంటాం కదా పెద్ద ఆయన సంఘం. ఈ కానుకలు లెక్క పెట్టే సంఘాలన్నీ వాళ్ళ ఊరికి అట్లా ఏడుస్తా కూర్చున్నాయి. ఎప్పుడు మా తాతలు, మోతులు, నేతులు అని చెప్పుకోవడమే తప్ప ఫ్లో లేదు, సువార్త లేదు, జనాంగమును ప్రభు కొరకు పంపే విధానం లేదు. ఇదివరకు ఎప్పుడో చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు నువ్వు మరీ సిస్టమైజ్డ్ అయిపోయి సిస్టమాటిక్ థియాలజీలకు పోయి ఏదో ఎక్కడో అయిపోయావు. పెద్దలు డబ్బుల దగ్గర కాదు ఉండాల్సింది. పెద్దలు ఆత్మల విషయమై భారం కలిగి, అయ్యా వాడికి బాగోలేదా, నేను ప్రభు దగ్గరికి వెళ్తా, ప్రభు పాదాలు పట్టుకుంటా, తీసుకొస్తా, స్వస్థపరచమని వేడుకుంటా, అడుగుతా అని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. యూదుల పెద్దలను పిలిచి పంపెను. వారు ఏం చేశారు? అసలు సహజంగా యూదుల పెద్దలు వస్తారా గారు? రారు. మనం అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకుని ప్రవీణలాగా పరిచర్య కొరకు పరుగులు ఎత్తుతాం. ఆ నిశ్చయిత లేనుడు పరిగెత్తగలరా? లేరు. ఈ పెద్దలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసునందుకు వచ్చారు. స్తోత్రం. యేసునందుకు వచ్చి వినాలి మీరు బాగా. అమ్మాయి, ఇది కందరకాయనా, ఇది కార్జ్యమేనా, ఇది మెడ మొక్కేనా, ఇదేంటి అన్ని తోళ్ళేసావు అని ఎంత జాగ్రత్తగా ఏరతావో చికెను, అంతకన్నా శ్రేష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టాలి. పట్టు. అబ్బా, ఆ మాట చూసారా పాస్టర్ గారు? నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మేలు పొందుటకు
పాస్టర్ గారు మీ గురించి ఇట్లా చెప్పడానికి ఏమైనా ఉందా మీ కుటుంబంలో? ఏమా ప్రభువా బిడ్డకి బాగోలేదంట, మరి వాళ్ళు పని చేస్తున్నారు కదయ్యా, పరిచర్యలో సహకారులు కదా, మీరు కార్యాన్ని చేయండి అయ్యా అనడానికి పట్టేమని ఉందా? ఏమీ లేదా? మరి ఏమని ప్రార్థన చేస్తాడు నీ గురించి? ఏమి లేకపోతే ప్రయోజనకారిగా ఉన్నావా? యేసయ్య దగ్గరికి వచ్చి పెద్ద ఏం చెప్తున్నారంటే పెద్దలు, అయ్యా నీ వలన మేలు పొందుటకు, దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది గారు? మేలు పొందాలంటే కూడా ఒక యోగ్యత ఉండాలిగా. మేలు 2026లో ప్రభు మీకు అనేకమైన మేలు అనుగ్రహించునుగాక. నాకు తెలుసు మీరు ఆమేన్ అంటారండి, నేను కూడా ఆమేన్ అంటున్నాను. అయితే దానికి ఏముండాలి? యోగ్యత. యా బిడ్డే కదా ఆయన ఇదంతా బోర్లు కట్టాడు, ఫ్యాన్లు శుభ్రం చేశాడు, ఏదైనా పని అంటే చుట్టుక్కున వచ్చేసి చేసేస్తాడయ్యా. జ్వరం వచ్చిందంట ప్రభువా చూడండి అయ్యా అని దైవజనుడు మొరపెట్టడానికి ఒక పట్టు తాడి చెట్టు ఎక్కేవాడికి కాలు కింద ఏం దొరకాలి చెప్పండి? ఓ జారిపోయే నున్నను తాడైతే ఎక్కగలుగుతామా? ఎక్కుతాం కానీ కష్టంగా ఉంటుంది. ప్రార్థనలో కూడా పట్టు దొరకాలి. వీళ్ళు వచ్చారు యేసయ్య దగ్గరికి, ఏమని చెప్తున్నారు? నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే. ఇక ఇదే మందిరం ఉందా? ఇంకా గొప్ప మందిరం మనకు అవసరం. హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వడా దేవుడు? చెప్పండి మీరే. 1977వ సంవత్సరం నవంబర్ నెల 19వ తారీఖు ఉప్పెన వచ్చిందట. తెలుసా ఈ సంగతి మీకు? సముద్రమే పొంగి గోడ మీద పడింది. మా నాన్నగారు తాజ కళాయిగుంటలో ఐపీసీ సహవాసం తరపున పరిచర్యలో ఉన్నారు. నేనేమో సంవత్సరం పిల్లోనంట. 76లో సెప్టెంబర్ 17 నేను పుట్టాను. 77 నవంబర్ 19 తుఫాను వచ్చింది. ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి దాని మనుషులు. ఒక్క రాత్రి 16,000 మంది చనిపోయారంట. ఫస్ట్ వన్ నైట్ 16,000 పీపుల్ డైడ్. అప్పుడు నాయకులంతా వచ్చారు. నాన్నగారు ఉన్న చర్చ్ కూడా పడిపోయింది. నోయల్ సామెల గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఏరియాలో ఐపీసీ అధ్యక్షులు. అప్పటి అధ్యక్షులైనటువంటి జాయ్ గారు అబ్రహాం సామెల్ గారి దగ్గరికి వెళ్ళారంట విశ్వాసులు. నాన్నగారు, అయ్యా తుఫాన్ వచ్చింది కదా, మందిరం పడిపోయిందయ్యా, ఏదైనా మీరు సహాయం చేయాలంట వెళ్ళారు. అప్పుడు అబ్రహాం సామెల్ గారు అన్నారంట, పాస్టర్ గారు మందిరమేనా, విశ్వాసులు ఇల్లు కూడా పడిపోయినాయా అన్నారంట. విశ్వాసులు ఇల్లు కూడా పడిపోయినాయా? మరి వాళ్ళు కట్టుకున్నారా అన్నారు. కట్టుకున్నారయ్యా. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దీన్ని కూడా వాళ్ళే కడతారు, మీరు ఎలా? ఎవరు కట్టాలి అమ్మా? మీరే, మనమే. దేవునికి స్తోత్రం. ఎంత మందిరం? గొప్ప మందిరాలు ప్రభు మనకి ఇస్తాడు. మేము కూడా ఒక పెద్ద మందిరం కడుతున్నాం ఇప్పుడు. ఇంకొకటి సెంట్రల్ చర్చ్ కట్టాలని నాకు ఆశ ఉంది. ప్రభు ఇస్తాడు. మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఆ స్థలాలు రేట్లు పెరిగిపోయినగా కొనలేమనేది అబద్ధికుడు సైతాన్ గాడి దొంగ మాట. ఎక్కడైనా ప్రభు మనకి స్థలం ఇస్తాడు. నగరం నడిబొడ్డులో నువ్వు పరిచర్య చేయి, దేవుడు స్థలం ఇస్తాడు, మందిరాన్ని ఇస్తాడు, ప్రజల్ని పని చేసేవాడు ఉంటే చాలు ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శతాధిపతిని గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, అతడు తానే మన జనులను ప్రేమించి సమాజ మందిరం కట్టించాడు. అంతేనా? భయపడా? ప్రేమించి పని చేయాలి. కానుక ఎట్లా ఇవ్వాలి? ఏమోనమ్మా మా పాస్టర్ గారు తగిరి చేశాడు, తఫ్రీననే ఉంటారు కానీ తఫ్రీ చేశాడమ్మా 500 అంటామ్మా, పండగకి లేకపోతే పొలం కట్టను అన్నాడే. మామూలు కాదమ్మా, నోట్కడ కూడా తీసేస్తాడు, తప్పదనుకుంటా అని ఇచ్చేది కానుక. అసలు కానుకే కాదు, అది కానుకే కాదు. ప్రేమతో హృదయాంతర భాగములో నుండి ఇవ్వాలనే మనస్సుతో
ప్రభువుకు మనం ఇవ్వాలి. ఇతగాడు ఉన్నాడే మందిరాన్ని ఎట్లా కట్టాడంట? తానే అనండి అందరు అన్నాడమ్మా. తానే అంటే తందానంట. తానే అంటే అర్థం ఏంటిరా? తెలుగు చెప్పినాడు చెప్పండి అమ్మా. స్వతంత్రంగా చెప్పారు. తానే కట్టాడంటే అతడే 1%. ఈ రాత్రి మనం ఈ మంచులో ఎందుకు పడ్డామో తెలుసా? ఎంత మంచు పడుతుందో. వాహనాలు ఖాళీ లేవు. మా పిల్లలు ఎక్కుతున్నారని చెప్పి వాళ్ళని నడిపించడానికి రాత్రి నేను పెద్ద చర్చి కాడ నుంచి మా క్యాంపస్ వరకు నేను నడిచొచ్చాను. నా ఎనమాల సేమలు దాన్ని పడ్డట్టు వీళ్ళందరూ వచ్చారు. అందరూ ఎందుకు ఆడి వరకు కూర్చోవడం తెలవాలి. ఆ మంచంతా పట్టేసి తానే. ఈ మంచులో కూడా మేము ఎందుకు వచ్చామో తెలుసమ్మా? అమ్మా, దేవుడు ఇలాంటి బిడ్డలను తయారు చేస్తాడు. అమ్మా, ఎలాంటి బిడ్డలు? ఒక్కడే మందిరం కట్టే బిడ్డలు మన దగ్గర నుండి లేవాలి. లేవలేడా? ఇచ్చే బిడ్డలను దేవుడు మనకు ఇస్తాడు. మీరు వాక్యం వింటే ఇస్తాడు. నేను నిన్నే మా క్రిస్మస్ లో చెప్పా, ఆడు కొంపలు కొనుక్కు పెడతాడు, జీవితాలను పాడు చేస్తాడు, పేర్లు పంపుతాడని కూడా ఒక్కడితో సరిపెట్టేయడం మంచిది. అయ్యారు కాదు, వాడు దేశానికి ప్రయోజకుడు అవుతాడు. డాక్టరే అనేక మందికి వైద్యం చేస్తాడు, అనేక మందికి భోజనం పెడతాడు. నా బిడ్డలు దేశానికి ప్రయోజకులు అవుతారు, దేశానికి స్వార్థను అందిస్తారు, రక్షణ మార్గమును ప్రకటిస్తారనే ధైర్యం మనలో ఉన్నప్పుడు వీలైనంత మందిని కండం మంచిదని నా ఉద్దేశం. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గారు, ఒట్టి ప్రసంగం మనం ఒకటి కూడా చేయకూడదు. ఎందుకు చేయాలి? అందరి శక్తిగా పాట పాడుతుంటే ప్రాణం గిలగిల్లాడిపోతుందిగా. ఎన్ని పాటలను పాడతాం, ఎన్ని రోజులని పాడతాం? రోజుకు 2, ఇది నాకు 3వ ప్రసంగం ఇవాళ. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ప్రసంగాలు. మన అక్కడ సమాధి కార్యక్రమానికి వెళ్తే వాళ్ళ పాటలు నేనే పాడా. మా పిల్లలు రావాలి ఆ రోజు. ఒక పాట పాడేవారికి ఎనర్జీ అంతా దిగిపోతుందిగా. ఆయన ఎవరు అన్నారు, మీ పాస్టర్లు కోళ్ళ బాగా తిని అరుతున్నారా అని. కోళ్ళన్నీ మనమే తిన్నాం కదా. నేను చెప్పండి, కోళ్ళన్నీ వీళ్ళు తింటలేదా? బయట కూడా తింటలేదా? అంత విచారము మా మీదే. పళ్ళన్నీ ఇక్కడ చూడండి. అలానే ప్రభువా, మా సంఘాల్లో మా బిడ్డ ఒక్కడే మందిరం కట్టే రోజులు రావాలయ్యా. హల్లెలూయా. దావీదు ఏం చేసేవాడో చెప్పండి? గొర్రెలు కాసుకున్నాడు. ఏమా, గొర్రెల కాపరి దావీదు అయ్యను ఎందో మహారాజు, 24 పెద్దలతో 4 దూతల సమూహం. హల్లెలూయా. తెల్లారిదేమవుతుంది. థ్యాంక్ యూ అన్నగారు. గొర్రెలు కాసుకున్నవాడిని తెచ్చి సింహాసనం ఎక్కించాడు. గొప్ప సంగతి కాదు. హల్లెలూయా. మన బిడ్డలు కూడా దేవుడు పైకి లేపుతాడు. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి అమ్మా చెప్పండి అమ్మా. నేను ఆ మధ్య అది యోహాను సువార్త 2వ అధ్యాయం పిల్లలు నిద్రపోతున్నాయి.
పోతుందరా నాయన కొంచెం సేపు. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి మాట్లాడా. ముందు పాత్రలు లోపల నుంచి తెచ్చారు. ఏ ద్రాక్షారసం. రెండోసారి పోసింది అందులో చేయలే. ఎందులో చేశాడు? ఎదురుగానున్న రాతి బాణల్లో నుండి చేశాడు. చూసారా అయ్య? అందుబాటులో ఉన్న వారిని దేవుడు వాడుకుంటాడు. బిషప్ అయ్య గారు అబ్బాయి బిషప్ అవుతాడు అనుకోమాకండి. అమ్మా, దేవుడు మీ పిల్లలను కూడా బిషప్లు చేస్తాడు. మీ పిల్లలను కూడా పైకి తెస్తాడు. పిచ్చుకలకు దొరికిందంట. ఎక్కడ? బలిపీఠం ఉన్నదండి. పిచ్చుకలను రాణిస్తారా? పిచ్చుకంటే ఎంత పక్షి? చిన్న పక్షులకు దేవుడు అవకాశం ఇస్తాడు. చిన్న కుటుంబాలకు దేవుడు అవకాశం ఇస్తాడు. చిన్న జీవితాలకు దేవుడు అవకాశం ఇస్తాడు. చిన్న బిడ్డలకు దేవుడు అవకాశం ఇస్తాడు. నేను తృణీకరింపబడిన వాడని అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు నీకు గొప్ప అవకాశాలు ఇస్తాడు. ఆమేన్. నేను ముగించేస్తున్నాను. వెళ్ళితే అక్కడ అంటున్నారు, అతడు తానే మన జనులను ప్రేమించి సమాజ మందిరం ఒకటి కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి. మీరు చెప్పండి, ఎట్లా మీరైతే ఎట్లా బతిలాడతారు ఏసాయిని? ప్రార్థనలో ఎట్లా వేస్తారు? చెప్పండి, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా ప్రభువా అంటారా? అంతేనా? ఒక ఆవిడ అంటుందంట, ప్రభువా ఘోర పాపి నాయన అంటుందంట. నాయన ఘోర పాపి నాయన, పెంట వంటి దానిని ప్రభువా. పక్క ఆవిడ అంటుందంట, అవును ప్రభువా నిజమే నాయన అంటుందంట. చూసి 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 లేచి జుట్టేసుకుందాం. అందాక మడి చూస్తున్నాను. ఏంటే నువ్వు ప్రతిదానికి అవును ప్రభువా అంటున్నావు? అదా? మనం మిక్కిలి బ్రతిమాలుకోవాలి. గోజాడే బిడ్డలు కావాలి. ఎట్లాగే ప్రార్థనకు వచ్చాం. మా పిల్లలు ఎక్కడ పిలుపుడు 5 ఎంతమంది వచ్చాం? 5 వచ్చింది కరోనా. ఆ రోజు ఎక్కడ ఓపెన్ చేసి వచ్చాం. ఏమో అప్పుడు రాసిన పాట ఏంటంటే, ప్రియ యేసు పాదములన్ నీ వేడుకొందును, గోజాడి గోజాడి గోజాడి. అమ్మ చిన్నప్పుడే ఇంత పెద్ద షెడ్యూల్ కొట్టించేది. ఎందుకమ్మా ఇంత షెడ్యూల్ అంటే? కాదు లేరు ఎదిగే పిల్లవాడు ఉండాలని. ఇక మనకు సరిపడినంత కుట్టించదు మా అమ్మ. ఇక ఆవిడ కుట్టించినంత మనం అట్టట్టు మాట్లాడేసుకుని వేసుకోవాలి. గోజాడి గోజాడి వేడుకునే బిడ్డలు కావాలి. అమ్మా అమ్మా తల్లులు అన్నోళ్ళు ప్రభు సన్నిధిలో మనవి చేయాలి. రాత్రి తెల్లవారు అయ్యా 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 నా ప్రజలయ్యా రక్షించండి అయ్యా, రోగయ్యా స్వస్థపరచండి అయ్యా, బిడ్డలయ్యా బ్రతికించండి అయ్యా, దేశమయ్యా కాపాడండి అయ్యా. 600 మంది సేవకులు ఉత్తరప్రదేశ్ లోనే జైళ్లలో మగ్గిపోతున్నారంట. ప్రభువా బయటకు తీసుకొని రండి అయ్యా. రాజకీయంగా ఏదైనా ఒక మహత్తరమైన కార్యమును మీరు జరిగించండి ప్రభువా అని విలపించే బిడ్డలు ఈ రాత్రి మనకు కావాలి. హల్లెలూయా హల్లెలూయా. మిక్కిలి. నేను చెప్పండి, మంచి పెద్దలా చెడ్డ పెద్దలా? ఎందుకు మంచి పెద్దలు చెప్పండి? కళ్ళ చూడాలి వాళ్ళు చెప్పండి. ఎందుకు మంచి పెద్దలంటే అతడేమో కాదు కాదు ఏం చెప్పాడు చెప్పండి రా. అందులో ఉండదు చదువు. అతడేం చెప్పాడంటే వెళ్ళి వేడుకొనమని చెప్పాడు. ఏమంటే భాస్కర్ అంతేనా? వేడుకొమ్మని పంపిస్తే ఈయన ఏం చేశాడు? వెళ్ళి పెద్దలు ఏం చేశాడు? మిక్కిలి చూసిరామంటే కాల్చి వచ్చేవాడు కావాలి పరిచర్యలు. హల్లెలూయా. ఒక పని చేయమంటే 2 పనులు చేసుకురావాలి. పట్టాలు వేయరాని ఇక్కడ పెట్టి అప్పచెప్పేస్తే ఒక పట్టా వేసి సర్దుకుంటావు, 7 పట్టాలు అట్టా ఉండిపోతాయి. పాస్టర్ గారు కనబడితేనే పని, లేకపోతే అలా ఉండాలి. మనం నీట్ గా ఉండాలి పని. స్తోత్రం.
హల్లెలూయా. ప్రార్థన అయినాక పట్టాలన్నీ మడత పెట్టించి గడ్డంతా కట్టించి జాగ్రత్తగా మళ్ళా ఎక్కడ చలి తగులుతుందో అని మేము కొత్త మందిరం అన్నాక తడుస్తుందిగా కింద గట్టేసి దాని మీద పరదాలు వేసి దాని మీద పట్టాలు వేసాం. దాన్ని ఏమంటారు, కార్పెట్స్ వేసాం. ఎచ్చగా కూర్చున్నారు. చాలా మంది రాత్రి 1500 మంది వచ్చారు. పని బాగానే జరిగింది. అమ్మా, పని జరగాలంటే మీరంతా పనిని చేయాలి, నిలబడాలి. నిలబడే సంఘం కావాలి పనిలో. కొంతమంది మాయ మాటలు చెప్తారు, సర్దుకుంటారు. మాటలు చెప్పే వాళ్ళ ద్వారా పనులు, మాటలు చూస్తే కోటలు దాటుతాయి, పని చూస్తే గుమ్మం దాటుతుంది. అలా కుదరదు. ఇలాంటి పెద్దలు కావాలి, ఇలాంటి యవనస్తులు కావాలి, ఇలాంటి సంఘం కావాలి, ఇలాంటి విశ్వాసులు కావాలి, ఇలాంటి సేవకులు కావాలి. వాళ్ళంటే మిక్కిలి హల్లెలూయా మిక్కిలి బ్రతిమాలుకోవాలి గారు. దేవుని పని జరుగుతుంది అనుకున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం రాజాబాయి గారిని నేను అడిగా, అయ్యా మా ఊళ్ళో మీటింగ్లు పెట్టుకుంటున్నాం అయ్యా రావాలని. ఆయన రాలేదు, నేను బిజీగా ఉన్నానన్నారు. మళ్ళా సంవత్సరం వెయిట్ చేసి మళ్ళా వెళ్ళి, అసలు ఆ దినంలో మనం లోపలికి వెళ్ళి అనిచ్చేవాడు కదా ఆయన ఉన్న చోటకి. లోపలికి వెళ్ళి అట్టట్ట మళ్ళీ అడిగా అయ్యా అని. ఆయనకి సీరియస్ అయిపోయాడు నా మీద. మనం చెప్పాక నీకు అర్థం కాలేదు, నీకు ఎంత వచ్చి నీకు. అయినా వదిలిపెట్టలా. మళ్ళా 3వసారి అడిగా. ఇక ఈసారి అయితే గట్టిగా తిట్టారు. అయినా వదిలిపెట్టలా. తర్వాత దినాల్లో ప్రభు ఆయన మన దగ్గరికి పంపించాడు. మా తల్లిదండ్రులు 60 ఏళ్లకు పైగా సేవ చేశారు. తల్లిదండ్రులు పరంజ్యోతయ్య గారు వచ్చారు, పురుషోత్తమయ్య గారు వచ్చారు, అబ్రహం సామ్యుల్ గారు వచ్చారు, సుదర్శనయ్య గారు వచ్చారు, గొప్ప గొప్ప భక్తులందరూ వచ్చారు మా మీటింగ్లకు కూడా. వారందరి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ 2005లో రాజబాబయ్య గారు వచ్చిన తర్వాత పరిచర్యలో ఒక నూతనమైన మలుపు ప్రభు తిప్పాడు. హల్లెలూయా. ప్రజలు రావడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పని జరుగుద్ది అనుకుంటే మనం ఎంతవరకైనా బ్రతిమలాడడానికి సిద్ధపడాలి. ఏమండి, అడుగుతారా? మీరు ఏమన్నా కేపీ వాహనన్ గారంటే పేరు విన్నారా? కేపీ వాహనన్ గారంటే గాస్పల్ ఫర్ ఏషియన్ చర్చెస్, గొప్ప దైవజనుడు. మన తరంలో 1,00,000 మందిని ప్రభు కొరకు సిద్ధపరిచిన దైవజనుడు. మా డైరెక్టర్ గారు డాక్టర్ ఎంఏ థామస్ గారు, కోట రాజస్థాన్. ఆయన మా డైరెక్టర్ గారిని కేపీ గారు నా గురువు అని పిలిచేవాడు. నాకు గురువు అచ్చాయని అని ఎంతో గౌరవించేవాడు. కానీ వాళ్ళ పరిచయం పెద్దది కేపీ గారు, మాదేమో చిన్నది ఆయనతో పోలిస్తే. ఒకసారి ఈయన ఆపరేషన్ చేయించుకుని వచ్చేసేటప్పుడు, కేరళలో చేయించుకుని ఇంటికి వచ్చేసేటప్పుడు, ఈ స్టోరీ మీలో కొంతమంది వినుంటారు. పలకరిద్దామని వెళ్ళారంట, తిరుమల వెళ్ళారంట మా డైరెక్టర్ గారు ఈయన దగ్గరికి. ఈయనేమో మరి ఈయన వచ్చారంటే వెంటనే లోనకి రమ్మన్నారు కదా, వస్తున్నారు ఆగమని అక్కడ కూర్చోబెట్టారంటే ఎంతసేపు అయినా రావట్లేదు. అరగంట అయిపోయింది రావట్లేదు, 45 నిమిషాలు అయిపోయింది రావట్లేదు, గంట అయిపోయింది రావట్లేదు, ఎవరు పిలవట్లేదు. కొడుకు అన్నాడు శామ్యుల్ థామస్ గారు, పంపా చెల్లె అన్న నడు వెళ్దాం. డాడీ అన్నాడంటే బేట కూర్చోబెడితే కాసేపట్లో ఇటేపు నుంచి వచ్చాడు. లోన్ నుంచి కాదు, కలుపులో నుంచి రాలేదా, కారు ఇటు నుంచి వచ్చిందంట. ఇటు నుంచి దిగి తాళాలు తెచ్చి, అచ్చయ్య నీకు ఆపరేషన్ జరిగిందని తెలిసింది, నువ్వు చాలా కష్టపడి పరిచయం చేస్తావు కాబట్టి నీకు కారు అవసరమని నాకు తెలుసు, పాత కారులో మెటాడోర్లో తిరుగుతున్నావు, అందుకని నీ కారు నీ కొరకు తెచ్చాను, లేట్ అయిపోయింది, దయచేసి క్షమించమని తాళం చేతిలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఓర్చుకోవాలి. తొందరపడితే పనులు అవుతాయా? అవసరమైతే బ్రతిమాలుకోవాలి. ఏమండి, సేవకుడినైనా ప్రభు ఆత్మ కలిగిన విశ్వాసనైనా దేవుని సన్నిధిని మనం బ్రతిమాలుకోవాలి. అయ్యా డాక్టర్ గారు రాయలా, రెండయ్యా బోధకుడా, రండి నాయన, మీరు రండి నాయన, వీళ్ళు ఏంటంటే మిక్కిలి బ్రతిమాలుకొనిది. అక్కడే ఉంది వర్తమానం అయ్యగారు, అక్కడే